హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్యపు పిండితోని క్రిస్పీ చిప్స్‌ని చూపించబోతున్నానండి. ఇవి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్‌కైనా, పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టాలన్నా చాలా బావుంటాయన్నమాట. అవెలాగో వీడియోలోకెళ్ళి చూసేద్దామా మరి? నేనైతే 12-15 పచ్చిమిరపకాయలు శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని మంచినీళ్ళ గ్లాస్‌తో 1 గ్లాస్ వాటర్, 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 గ్లాస్ బియ్యపు పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలన్నవి ఎక్కడా లేకుండా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నానో. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 3 నిమిషాలు అలా ఉంచేసుకుందామండి. ఇలా చేయటం వల్ల బియ్యపు పిండి అన్నది చాలా సాఫ్ట్‌గా తయారయ్యి మన చిప్స్ అన్నవి చాలా బావుంటాయి అన్నమాట. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఇది చేత్తో తాకగలిగే వేడొచ్చే అంతవరకు పక్కన పెట్టుకుందాము. తర్వాత ఈ బియ్యపు పిండిని మనం చేత్తోని బాగా నీట్ చేసుకోవాలండి. మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా నీట్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల ఇక్కడ మనకి చిప్స్ అన్నవి చాలా గుల్లగా వస్తాయన్నమాట. సాఫ్ట్‌గా రెడీ అయినటువంటి బియ్యపు పిండి ముద్దలో నుంచి కొంచెం బియ్యపు పిండి ముద్దను తీసుకొని మిగతా బియ్యపు పిండి ముద్ద మీద మూత పెట్టుకొని గాలన్నది తగలకుండా పక్కన పెట్టుకుందాము. తర్వాత చపాతీ పీటను తీసుకొని దీని మీద పొడి బియ్యపు పిండిని వేసుకొని మనము ఈ తీసుకున్నటువంటి బియ్యపు పిండి ముద్దను పెట్టుకొని చపాతీని ఎలా రెడీ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి బియ్యపు పిండి చపాతీ అన్నది మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి ఎటువంటి షేప్‌లోనైనా కట్ చేసుకోవచ్చండి. అంటే స్క్వేర్ కానీ, ట్రయాంగిల్స్ గానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చనమాట. నేనైతే యాంగిల్ షేప్‌లోని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని రెడీ చేసుకున్నటువంటి బియ్యపిండి చిప్స్‌ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వెంటనే వీటిని ఫ్లిప్ చేయొద్దు. ఇవి ఆయిల్‌లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి. చాలా సింపుల్‌గాను చాలా టేస్టీగా ఉండేటువంటి బియ్యపిండి చిప్స్ రెడీ.